ఏమైంది సార్? ఏమవుతుంది, తలనొప్పి మళ్ళీ మొదలైంది. ఈసారి కిడ్నాప్ చేసే డేట్ కూడా చెప్పాడంటే ఒక అడుగు ముందుకేసినట్టే. మనమే ఆడలా సార్? ఏంటి రావు, జీబులో కొట్టాల్సిన ఆరు నాకు కొడుతున్నావేంటి? అమ్మ ఫోన్ చేసింది, ఇంటికా డ్రైవర్ లేడంట. పో. 321 కాలింగ్, 321 కాలింగ్. సార్ 321 హియర్, 321 హియర్. రామరాజు హియర్. సార్ మనకు వచ్చిన ఫ్యాక్స్ లాగే ప్రెస్ లకి గవర్నర్ కి కలిపి మొత్తం 12 మెసేజెస్ వచ్చాయి. ఈ 12 ఊళ్ళ నుంచి వచ్చాయి సార్. అన్ని పబ్లిక్ బూతుల నుంచి వచ్చాయి. ఓవర్. ఈ మ్యాటర్ ఇంతటితో ఆగదయ్యా. ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది, స్టేట్ మొత్తం పబ్లిక్ కి తెలిసిపోతుంది. సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు, అంచేత ఆఫీసర్లందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి. వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం. అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడదాం. రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్లో దోసేయండి. ప్రభుత్వాధికారులకు విజ్ఞప్తి, మీకు ఏ హాని జరగకుండా మేము చూసుకుంటాం. మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు. అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసులకు వెళ్లవలసిందిగా కోరుతున్నాం. 10 రోజులు సెలవు పెట్టి ఎక్కడికన్నా పారిపోతే బాగుండు. ఇవాళ పని అయిపోయినట్టే. ఏం సార్ గండిగోళం మింగుతురు? రక్తపోటుకు లేరా? గదేం సార్, ఎన్ని పోటీన్నా కత్తి పోటీన్నా ఈ రక్తపోటీ ఏందన్నట్టు? ఇది బీపీ లేరా? అదేరా బ్లడ్ ప్రెషర్. ఓ సమజైన్ సార్, సెకండ్ సెటప్ కాడ బెడ్ ప్రెషర్ గదే కదా. బెడ్ ప్రెషర్ కాదురా, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు. నేనన్నది గదే కదా. నువ్వు అన్నది గది కాదు, గది. నువ్వు నోరు మూసుకురా, నాకు అసలు టెన్షన్ గా ఉంది. ఓహో, మన ఆఫీస్ లో నెంబర్ 1 లంచగొండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కెరకేదన్నమాట. అలా భయపెట్టి చంపకురా, ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తుంది. గుద్దని అని సార్, ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిననుకో ఓ దినం సెలవన్న వస్తుంది. ఏడ్చాలో గానీ ఇట్లా మనలో మనమాట. ఏం సార్, ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడంటగా. ఏ వాడెంత సార్? 80 లక్షలేగా. అంతేనా? మరి ఆ నెల్లూరు ఎస్సీరా? ఆ గడపడా ఆడ 60గా సార్. అంతేనా? అబ్బో, అరే ఆ కొవ్వూరు డిఈ నారాయణ రెడ్డి వాడు బాగా నొక్కిస్తాడటగా. అమ్మో, వాడు మీకంటే పెద్ద బేకారు గారు సార్. మస్తు తీసుకుంటుండే, కానీ ఆడు సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్ లో పెట్టిండు. ఏంట్రా, వాళ్ళంతా నాకంటే తక్కువేనా? అవుగా సార్. ఈ నెల నుంచి నేను లంచం తీసుకోవటం మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతానుగా. అది కరెక్టే సార్, కానీ మనోళ్ళు మీకంటే పెద్ద హుషారుగాళ్ళు. నెల రోజుల నుంచి లంచాలు కాదు, సొంత జీతాలు తీసుకునే మానేసి. నమస్తే సార్. రావయ్య బ్రిడ్జి కాంట్రాక్టర్, నీకోసం ఎదురు చూస్తున్నాను. మొన్న 4 ఇచ్చాను, బ్యాలెన్స్ 6 lakhs తెచ్చాను. స్వామి నీకు దండం పెడతాను, నేను వెంటనేమో చూస్తున్నాను బీపీ బిడ్డలు మింగలేక. ఇదిగో నేను 4 లక్షలు తీసుకెళ్ళు. నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను. అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు, బాబు అకౌంట్ సెక్షన్ వారు, అమ్మా డిస్పాచి, అందరూ వినండి. ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఏసీఎఫ్ పంపిస్తున్నట్ట. ఇదిగో నేను ఈ దగ్గర తీసుకున్న లంచం 4 లక్షలు తిరిగి ఇచ్చేస్తున్నాను. దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి. నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళను కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను. దయచేసి నన్ను మాత్రం కాపాడండి. ఆ లిస్టులో పోలీసులు మీరే తీసుకోండి. ఏసీఎఫ్ ఇచ్చిన వార్నింగ్లకు భయపడి ఎవరు సెలవులు పెట్టొద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్కులర్ వచ్చింది. మీకు సెక్యూరిటీగా ఇక్కడ 2 గార్డ్స్ ఉంటారు. ఏసీఎఫ్ కి ఎవరు భయపడద్దు. ప్లీజ్ కోఆపరేట్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మో, గుండె నొప్పి. గుండె నొప్పి రియల్ గా డ్రామానా? డ్రామా కాదు సార్, నిజంగానే గుండె నొప్పి. నేను అసలే హార్ట్ పేషెంట్ సార్. నీకు గుండె నొప్పైనా బొంటి నొప్పైనా ఎవరికి ఏ నొప్పైనా సరే లీవ్ శాంక్షన్ చేసే సమస్య లేదు. నీకంత ఎమర్జెన్సీ అయితే చెప్పు, అంబులెన్స్ ఇక్కడికే పిలిపిస్తా. ఆపరేషన్ ఈ టేబుల్ మీద చేయిస్తా. ఎవరు భయపడకండి, డ్యూటీ మాత్రం పక్కాగా చేయాలి. ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ రిపోర్ట్ వినాల్సి వస్తుందోనని భయంగా ఉందయ్యా. పోలీస్ కంట్రోల్ రూమ్. సార్, వాడు మన డిపార్ట్మెంట్ వెళ్ళిపెట్టాడు సార్. ఇప్పటి వరకు 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు సార్. 8 మంది ఎస్పీల మన డిపార్ట్మెంట్ పొరవ పోయిందయ్యా. అన్ని స్టేషన్లు అలర్ట్ చేయి. అందరూ రెడీగా ఉండమని చెప్పు. ఓకే సార్. హలో హలో, దిస్ ఇస్ పోలీస్ కంట్రోల్ రూమ్. ఎవరిబడి ఎలా? ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 మంది ఎస్పీలు కిడ్నాప్ అయ్యారు. ఈ విషయం మన వాళ్ళందరికీ తెలియజేయండి. ఓవర్. సార్ ఇదిగో అందరూ మాట్లాడకుండా డ్యూటీలు చేసుకోండి. నువ్వేంట్రా? వాడు మోసం చేశాడు సార్. మనల్ని రాంగ్ ట్రాక్ లో తోసి మన డిపార్ట్మెంట్ వేసేసాడు సార్. ఇప్పుడు దాకా 8 మంది ఎస్పీలను కిడ్నాప్ చేశారు సార్. హార్ట్ అటాకా? కంగారు పడకండి, అవసరమైతే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం. ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేయిద్దాం. ఏమిట్రో అటాక్ చేశారనుకుంటున్నావా? మక్కెలు ఎరగదీస్తా. వెళ్ళా. కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు: శ్రీ జి వినయ్ కుమార్, వయసు 47, పశ్చిమ గోదావరి. శ్రీ ఎం ముకుంద నాయుడు, వయసు 38, కర్నూలు. శ్రీ కె సింగన్న, వయసు 49, చిత్తూరు. శ్రీ ఎన్ రమేష్ రెడ్డి, వయసు 42, కృష్ణ. శ్రీ పి సూర్యనారాయణ, వయసు 45, ఒంగోలు. కె సదానంద్. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీడిని కూడా చేసుంటే సగం దరిద్రం వదులును. 3 రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన 15 మంది లంచగొండి ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు.
పార్టీ వ్యాన్ లో నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా? నేను ఎస్పీని. 3 రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా? మీ రక్తం తాగుతా. లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా? రక్తం తాగుతానంటున్నావు. ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు. నువ్వేమన్నా కల్కిని అనుకుంటున్నావా? అవునరా, భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన 11వ అవతారం కల్కినే. గావు కేక పెట్టకు, అదే నీకు చావు కేక అవుతుంది. నేనేం తప్పు చేశానని చంపుతావు? నువ్వు తప్పు చేయలేదురా, నేరాలు చేశావు. ప్రూవ్ చేయగలవా? నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? శంకర్, నువ్వు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి నీ చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. 1994లో నువ్వు మెహబూబ్ నగర్ పోస్ట్ అయ్యావు. అక్కడ దొంగసారా తాగి 14 మంది చనిపోతే కాసినవాడి దగ్గర చనిపోయిన వాడికి 1,00,000 చొప్పున లంచంగా వసూలు చేశావు. ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు 1996లో శ్రీకాకుళం వెళ్ళావు. అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం 12 లక్షలు. 1996 నుంచి ఈ 7 సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన 5 కోట్లు దాటింది. అంతెందుకు, నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు 6 లక్షల లంచం పుచ్చుకున్నావు కదరా. రేప్ చేశారా? రేప్ ఒక్కసారైనా 100 సార్లైనా ఒకటి. ఇప్పుడు నేను కూడా చేస్తా. ఉరేసుకున్నాడని చెప్పండి రా. కల్తీ సారా తాగి చచ్చిన 14 మందికి 14 లక్షలు సార్. 100 మంది తాగి చేస్తే బాగుండేది, 100 లక్షలు వచ్చేవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రికి, ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికి కూడా ఎవరిని కొట్టే అధికారం లేదు. కానీ ఆ అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఎందుకు? కొడుకు తప్పు చేస్తే దండించే తండ్రి స్థానంలో మిమ్మల్ని ఉంచింది గనక. కానీ ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి 36 మంది చావుకు కారణమయ్యావు. మీ డిపార్ట్మెంట్ లో ఎందరో పోలీసులు నిజాయితీకి పతకాలు సాధిస్తుంటే నీలాంటి కొందరు అవినీతి పరులు ఆ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లలో నువ్వు నెంబర్ 1 క్రిమినల్. అందుకే నిన్ను చంపి ఆ రక్తంతో మీ డిపార్ట్మెంట్ నే శుద్ధి చేస్తాను. చచ్చే ముందు నీ రక్తం ఇలా ఉపయోగపడుతున్నందుకు గర్వపడు. సార్ నన్ను చంపొద్దు, నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట క్షమించడం. చూసావా, వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ లో ఉన్నా నన్ను తిడతారని తెలిసి కూడా కలగ చేసుకుని చెప్పా. అతడు సామాన్యమైన మనిషి కాదని వినిపించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? మన డిపార్ట్మెంట్ లోనే చేయబెట్టాడు. ఎందుకు అలా అరుస్తావు? వాళ్ళు వచ్చే వేళ అయింది. రాన్లే, ఏమవుద్ది? సరే కానీ సూర్య, మనం మెడికల్ లీవ్ పెట్టి ఊరిలో కదా, ఏమైంది? ఏమైందా? ఇదిగో చూడు, మొత్తం లిస్టు ఇక్కడుంది. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన లిస్టు. వీడున్నాడే, పేరు జగన్నాథరాజ్. పోయిన సంవత్సరం 25 ఎకరాల పొలం కొన్నాడు. కాబట్టి వీడు ఏసీఎఫ్ మనిషి కాదు. వీడి పేరు నాగేశ్వరరావు. ఒక శాంట్రో కొన్నాడు. మొన్నే కూతురు పెళ్లికి 150 తులాల బంగారం ఇచ్చాడు. కాబట్టి వీడు కూడా కాదు. వీళ్ళందరూ వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగా లంచం తీసుకుంటున్నారు. కానీ ఈ 42 ఇక్కడ చూడు, కేవీ కృష్ణారావు. వీడు అకౌంటెంట్. ఇప్పటిదాకా ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. 3000 జీతం తీసుకుంటున్నాడు. పిల్లలు మున్సిపల్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఆఫీసులో లంచం తీసుకున్న లిస్ట్ అంతా తయారు చేసి ఏసీఎఫ్ వాళ్ళకి ఇస్తుంది ఇతనే అన్నమాట. కావచ్చు, ఇతను కూడా ఛాన్స్ ఉంది. ఇదిగో, ఇది విశాఖ జిల్లా లిస్టు. ఇక్కడ కూడా ఒకడు ఉన్నాడు, ఖాదర్ భాష. తను కూడా లంచం తీసుకోలేదు. తన చెల్లిని ఒక హిందూకిచ్చి పెళ్లి చేశాడు. ఇది తూర్పు గోదావరికి సంబంధించిన లిస్టు. ఇక్కడ కూడా ప్రతి ఆఫీసులో లంచం తీసుకొని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రకరకాల కాలేజీలు చదివారు, రకరకాల మతస్థులు. ఒకరికొకరికి ఏ సంబంధము లేదు, కానీ ఎక్కడో లింక్ ఉంది. వీళ్ళందరినీ నడిపించే వ్యక్తి ఎవరో ఉన్నారు. ఆ ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులో వీళ్ళందరినీ పెట్టి ఇదంతా చేస్తున్నాడన్న అనుమానం. ఆ వ్యక్తి ఎవరైంటారంటావు? హాయ్.
ఏంటి మన కోసం రోజు వచ్చేస్తుందా? ఏంటి వాసన వస్తోంది? సారీ, తాన్ చేస్తానా? మీ దగ్గర కాదు, ఏదో మసాలా వాసన. అదా నా వంట వాసన. అన్నయ్య కూడా ఎప్పుడు చెప్తా ఉంటాడు, ఒరే నువ్వు కిచెన్ లో ఉండితే కాలేజ్ దాకా వస్తుందిరా వాసనని. చాలా సూపర్ గా ఉంటది, తింటారా? ఏంట్రా అంత చండాలంగా ఉంటుందా? చాలా. ఒరే నా వంటకి పేరెడతావరా? 3 ఏళ్ళ నుంచి వండుతున్నాను రా. అప్పుడు ఇప్పుడు పెడితే ఇలాగే ఉంటది మరి. కూల్ బూస్ట్ అన్నా. నర్మాయ్, అక్కడ అవమానించి ఇక్కడ అన్నయ్య అంటావా? నీ లవర్ నవ్విందని ఫీల్ అయ్యావా? లవరా? అలాంటి ఏం లేవు. నాకు తెలుసులే నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడతావని. ఒరే నువ్వెప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. సర్లే, నువ్వు ఆ అమ్మాయి కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒక 100 ఇవ్వు. నిజంగానేంట్రా? నీ వంట మీద ఒట్టు. వంట మీద 100 మీద ఒట్టేసి చెప్పు. నీ బొంద వచ్చే చూడు. దేవకి, నువ్వు ఒకరిని ప్రేమిస్తున్నావు కదూ? అవునరా, నీకెలా తెలుసు? నిజమే అన్నమాట. నాకన్నీ తెలుసు. అతన్ని నీ కల్లోకి వచ్చేలా చేస్తాను. ఒకసారి నీ కళ్ళు మూసుకో. నువ్వు డ్రీమ్స్ లోకి వెళ్తున్నావు. నీ కలల రాకుమారుడు నీ కలలోకి వస్తున్నాడు. వచ్చేసాడు. అంకుల్, చాలా నొప్పిగా ఉంది. తగ్గిపోతుందమ్మా. డాక్టర్ గారు వచ్చేస్తున్నారుగా. ఏమిటి ప్రాబ్లం? ఏం లేదు డాక్టర్, తను ఆడుకుంటూ కింద పడింది, కాలు బెడికిందేమోనని డౌట్ గా ఉంది. ఓ, పేరు? కావ్య. ఓకే. బేస్మెంట్ లో మా ల్యాబ్ ఉంది. ఈ టెస్ట్లన్నీ చేయించి చీఫ్ డాక్టర్ని కలవండి. డాక్టర్, చిన్న దెబ్బకి ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి. ఇన్ని టెస్ట్లా? చేయిస్తే మీకే మంచిదండి అని అన్నారు కదా. పద దరా. ఏంటి సార్ ఇది? కాల్లో ముళ్ళు గుచ్చుకుందని వస్తే స్కానింగ్ అంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ కు భయపడి ఇక్కడికి వస్తే ఉన్న ఇల్లు వాకిలి కూడా అమ్మించేసేలా ఉన్నారు. నువ్వు టెస్టులు చేయించి చీఫ్ ను కలు, నేను బ్యాంక్ వెళ్ళి డబ్బు తీసుకొస్తాను. అలాగే. సరోజుకు నొప్పులు రావడానికి ఇంజెక్షన్ ఇచ్చావా? ఇచ్చాను డాక్టర్. నార్మల్ డెలివరీ అయ్యేలా ఉంది. బుద్ధుందా నీకు? మామూలుగా కనిస్తే మన హాస్పిటల్ కి లాభం ఏంటి? బిడ్డ అడ్డం తిరిగినట్టుందని భయపెట్టు. ఆపరేషన్ చేయమంటారు. 10 రోజులు బెడ్ మీద పడుకోబెట్టి 40,000 బిల్ తీసుకోవచ్చు. డాక్టర్ ఏమన్నారు? అన్ని టెస్టులు చేసి ఏమీ లేదన్నాడు. ఏదో ఆయింట్మెంట్ పూసి టెస్టులకి 6,700 బిల్ వేశాడు. సరే ఏం చేస్తాం, పద బిల్లు కడదాం. మీరు ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ సంజయ్ గారి భర్తేనా? అవును సార్. ఆవిడ నిన్న సాయంత్రమే చనిపోయారు సార్. ఏంటి సార్? బిల్లు కట్టిన తర్వాతే మీకు విషయం చెప్పమన్నారు. అదేంటి సార్, మా ఆవిడ్ని చూడటానికి వీల్లేదంటే ట్రీట్మెంట్ జరుగుతుందని రాత్రంతా ఇక్కడే కూర్చున్నాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు సార్? అప్పుడు చెప్తే రాత్రికి రాత్రి డబ్బు కట్టేవాడువా? అందుకే కట్టాక చెప్పాం. మీరు మనుషులా రాక్షసులు? కొంచెం కూడా జాలేదురా మీకు? నిన్న సాయంత్రం నా భార్య చనిపోతే డబ్బు కట్టించుకునేంత వరకు ఆ మాట చెప్పరా సార్? చూడండి సార్, చూడండి, నా భార్యని బతికించుకోవటానికి పొద్దున్నే గుడికెళ్ళి అర్చన కూడా చేయించుకొచ్చాను సార్. కానీ మీరు నాకున్న ఒక్క ఫ్లాట్ తాకట్టు పెట్టి 3 లక్షలు తీసుకొస్తే ఆ డబ్బు తీసుకుని నా భార్య శవాన్ని నాకు అమ్ముతున్నారు. ఇంకా నేను నా బిడ్డ ఎవరి కోసం బతకాలి? మమ్మల్ని కూడా ఇక్కడ చంపాడు. గవర్నమెంట్ హాస్పిటల్ చేర్పించాల్సిందే. పాపం, చాలా అన్యాయం కదా. నువ్వు పాపం తీసుకుని ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. మీరెక్కడికి వెళ్తారు? చెప్పింది చెయ్యి. సచ్చినోడా, తాగి తాగి ఇల్లంతా గుల్ల చేసావు. పెళ్లిడికి వచ్చిన పిల్లల్ని నాకు వదిలి దీని మీద ఒక వేలు ముద్రయ్యమ్మా. బుక్ ఎవరా? ఇదిగోనమ్మా, మీ ఆయన పొద్దున్నే చనిపోయినట్లు ధృవపరిచే డెత్ సర్టిఫికేట్ ఇది. ఇది తీసుకెళ్తే గాని శ్మశానంలో శవాన్ని కాల్చనివ్వరు. ఇదిగో తీసుకో. మీరెవరండి? వీళ్ళకి కావాల్సిన మనిషిని. అయితే ఆ నల్ల వ్యాన్లో తీసుకెళ్ళండి. కావాల్సింది నల్ల వ్యాను కాదు, తెల్ల వ్యాను. డాక్టర్, ఉన్నట్టుండి మా అన్నయ్య స్రోత పడిపోయాడు. ఎంత ఖర్చునా పర్వాలేదు, మా అన్నయ్య బతికించండి. ఓకే ఓకే, మేము చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఎంత ఖర్చునా సరే, ఖర్చు గురించి ఏమాత్రం వెళ్ళకండి సార్.
తీసుకొచ్చే దారిలోనే ప్రాణం పోయినట్టుంది. ఇతనికి ప్రాణం పోయిన విషయం మనకి మాత్రమే తెలుసు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని అంటున్నాడు కాబట్టి మందే పోయింది. ఇతనికి ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా యాక్ట్ చేద్దాం. 4-5 లక్షల బిల్లు వస్తుంది. అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద డబ్బుతో కొనలేనిది ప్రాణం ఒకటే. దానికోసం మనిషి ఎంతైనా ఖర్చు పెడతాడు. అది వాళ్ళ వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరు యాక్ట్ చేయండి. డాక్టర్, మా అన్నయ్యకి ఏం పర్వాలేదు, కరెక్ట్ టైం తీసుకొచ్చారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. ఏంటయ్యా మీరనేది? నువ్వు ఉండోదినా, అన్నయ్య ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అంటున్నారు కదా. ఈ హాస్పిటల్స్ అనేది నీకు తెలీదు. ఎలాగైనా సరే బతికించేస్తారు కదా డాక్టర్. మీరు ఒక్కసారి ఇలా రండి. పేషెంట్ ని బ్రతికించడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. చెప్పారు కదా డాక్టర్, ఎంత ఖర్చైనా సరే మా అన్నయ్య మాకు దక్కాలి. ఇమీడియట్ గా 50,000 అడ్వాన్స్ గా పే చేయండి. సరిపోతుందా సార్? ప్రస్తుతానికి సరిపోతుంది, వెళ్ళండి. అలాగే సార్. చూడండి, పేషెంట్ పేరు మీద బిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళాడినా? డాక్టర్, అడ్వాన్స్ కట్ వచ్చేసాను. సరే, ఇక్కడే మా మెడికల్ షాప్ ఉంది, వెళ్ళి మెడిసిన్స్ పట్టండి. అలాగే. కాస్ట్లీవే కదా డాక్టర్? కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. బాగా కాస్ట్లీవే వాడదాం డాక్టర్. ఎలాగైనా సరే అన్నయ్య బతకమే మాకు ముఖ్యం. డోంట్ వరీ, ఈ విషయం మేము చూసుకుంటాం. ఫాస్ట్, త్వరగా వెళ్ళండి. అలాగే సార్. ఎంత అయింది? 12,000 సార్. బిల్లు పేషెంట్ పేరు మీద ఈ తమ్ముడు. ఏంటి పెళ్లి కొడుకులు అలా మెల్లగా వస్తారు? లోపల పేషెంట్ కు సీరియస్ గా ఉంటే. ఆహా. ఏ రోజీ, ఇది మన మెడికల్ షాప్ లో ఇచ్చి రిసిప్ట్ తీసుకురా. ఇదిగోనయ్యా, అన్ని సరిగా ఉన్నాయో లేదో చూసుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదయ్యా. అప్పుడే ఏం జరిగిందమ్మా, ఇంకా ముందు చూడు. డాక్టర్, ఏం పర్వాలేదు. ఇంతకు ముందు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఊపిరి బానే తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఇలా రండి. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ముంబైలో ఫేమస్ డాక్టర్ సతీష్ శర్మ, మన తెలుగువాడే, ఒక సెమినార్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. అతను ఎంగేజ్ చేసుకుంటే మనకి బాగా హెల్ప్ అవుతుందని నా నమ్మకం. కాకపోతే కొంచెం ఆయన బాగా కాస్ట్లీ, 2 లక్షల వరకు చార్జ్ చేస్తారు. డాక్టర్, ఎంత ఖర్చైనా సరే పర్వాలేదండి. అలాంటి డాక్టర్లు ఎందరో ఉన్నారో అంతమంది తీసుకుని చెప్తాను. ఓకే, ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మన ట్రీట్మెంట్ తర్వాత చూసుకుందాం డాక్టర్, ముందు ఆ పని మీద ఉండండి. ఓకే. హలో డాక్టర్ సతీష్. హలో డాక్టర్. వెల్కమ్. హలో. డాక్టర్, మా అన్నయ్య కేసు కొంచెం సీరియస్ గానే ఉంది. ఒకసారి స్ప్రోలో కూడా వచ్చాడు. మిమ్మల్ని పిలిచేటప్పుడు మళ్ళీ పోయింది. ఇంకో 2 గంటల్లో మొత్తం సెట్ అవుతుంది. ఓకే. ఓ, థ్యాంక్ యూ డాక్టర్. టేక్ ఇట్ ఈజీ మై బాయ్. పాపం ఆ అమాయకుడు కూడా మీకు బాగానే దొరికాడే. మామూలేగా సార్. ఆయన దగ్గర ఎంత గుంజుతున్నారు? జస్ట్ 5 lakhs. ఓ, 5 lakhs. ఏంటి నీళ్ళు, పెళ్లి కుదిరిందటగా? అవును డాక్టర్. పెళ్లి అయ్యాక మర్చిపోవు కదా. డాక్టర్, బాడీ డీకంపోజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ రాకముందే ఏదైనా చేయండి. చీఫ్ డాక్టర్ ని పిలిచి సీరియస్నెస్ క్రియేట్ చేద్దాం. ఓకే, కమ్ ఆన్, హరి అప్, హరి అప్. డాక్టర్, డోంట్ డిస్టర్బ్. ఏంటయ్యా శవాన్ని పట్టుకుని ఇంత హడావుడి చేస్తున్నారు? ఇప్పుడు డాక్టర్ బయటకు వచ్చి దీనంగా మొహం పెట్టి కళ్ళజోడు తీస్తూ, సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు అని అంటాడు చూడు. సారీ, మేము చాలా ట్రై చేశాం, కానీ మీ అన్నయ్య చనిపోయాడు. ఇప్పటికి మీరు 3 లక్షలు ఖర్చు పెట్టారు. మిగతా 2 లక్షలు పే చేసి బాడీని తీసుకెళ్ళండి. ముందు మీరు 20 లక్షలు వీళ్ళ కడితే బాడీని తీసుకెళ్తాం. 20 లక్షలు మేం కట్టాలా? ఏంటి మీరనేది? డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర అబద్ధం చెప్పకూడదంటారు, కానీ మీ దగ్గర చెప్పకూడని ఇంకో మాట ఉంది. ఎంత ఖర్చైనా పర్వాలేదు, కాపాడండి అని. అర్థం కాలా? నేను తీసుకొచ్చింది పేషెంట్ను కాదు, శవాన్ని. గవర్నమెంట్ ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన ఒక శవానికి మీరు ఇన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు. 10 నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా సరే ఇక్కడికి రావాలి. లేకపోతే శవానికి ట్రీట్మెంట్ ఇచ్చిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు.